ఓకే. ఓకేనండి. సో మనకి డెవాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోబర్నెటిస్, సో దీన్ని క్యూఏటెస్ అని కూడా అంటారు, కొంతమంది క్యూబ్ అంటారు. సో ఇది డెవాప్స్ లో మనం ఆటోమేషన్ చేయడానికి యూజ్ చేసే కొన్ని టూల్స్ లో ఇది ఒకటి. అలాగైతే మనకి ఆన్సబుల్, అలాగే టెరాఫామ్ ఎలా అయితే ఉందో ఈ కోబర్నెటిస్ కూడా ఒక టూల్. బట్ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం కంటైనర్ ఆర్కెస్ట్రేషన్, అంటే ఏదైతే మనం కంటైనర్ సర్వీస్ యూజ్ చేస్తున్నామో డాకర్, సో డాకర్ ని బేస్ చేసుకొని దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, ఎగ్జాంపుల్ మనకి డాకర్ తీసుకున్నాం. సో డాకర్ లో మనం కంటైనర్స్ క్రియేట్ చేస్తాం, కంటైనర్స్ లో ఇమేజెస్ రన్ చేస్తాం, ఆ ఇమేజెస్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఒక డాకర్ పోస్ట్ రన్ చేస్తున్నప్పుడు అది కానీ ఫెయిల్ అయితే ఫిజికల్ గా ఏమవుతుంది, దాంట్లో కంటైనర్స్ అన్ని మనం లాస్ అయిపోతాం. సో మల్టిపుల్ డాకర్ కంటైనర్స్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు, ఒక డాకర్ కంటైనర్ సారీ మల్టిపుల్ డాకర్ పోస్ట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఇన్ కేస్ ఒక డాకర్ పోస్ట్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా రెండో డాకర్ పోస్ట్ లో ఉన్న యాప్స్ ఎలా రన్నింగ్ లోకి వస్తాయి. అక్కడ మనం గుర్తుందా ఈసీఆర్ చెప్పుకున్నప్పుడు, ఈసీఎస్ లో ల్యాండ్ అక్కడ లోడ్ బ్యాలెన్స్ వాడి, అంటే ఒక డాకర్ పోస్ట్ ఫెయిల్ అయినా ఆటోమేటిక్ గా రెండో డాకర్ పోస్ట్ నుంచి అప్లికేషన్ కంటైనర్ రన్ అవుతూ ఉండేది. మరి ఇక్కడ ఈసీఆర్ మనం వాడడం డెవాప్స్ లో, ఇక్కడ మనం అంటే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ లో వాడుతున్నాం ఈసీఎస్. మరి మనం నేర్చుకుంటుంది ఓన్లీ డెవాప్స్ కదా. మరి డెవాప్స్ లో ఒక డాకర్ పోస్ట్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం ఉంది ఏంటంటే, దాంట్లో ఉన్న కంటైనర్స్ ఫెయిల్ అయినా డాకర్ పోస్ట్ ఫెయిల్ అయినా నథింగ్. అందుకని మనం మల్టిపుల్ డాకర్ పోస్ట్ మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, ఆ మల్టిపుల్ డాకర్ పోస్ట్ సేమ్ అప్లికేషన్ రన్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక డాకర్ పోస్ట్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, రెండో డాకర్ పోస్ట్ ఏమన్నా రెడీ అయిపోతుందా, ఇది ఫెయిల్ అయిందని తెలుసుకుంటున్నా, తెలుసుకోలేదు కదా. ఎందుకంటే వాటి మధ్యన ఇది ఫెయిల్ అయింది, దీంట్లో కంటైనర్స్ అన్ని లాస్ అయిపోయాము అని సెకండ్ డాకర్ పోస్ట్ ఏం తెలియదు కదా. మరి వీటి మధ్యన ఒక కనెక్టివిటీ అనేది ఏం లేదు కదా, ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ లాంటిది ఏం లేవు కదా. ఈసీఎస్ లో అయితే లోడ్ బ్యాలెన్స్ ఉంది, ఒక డాటా పోస్ట్ ఫెయిల్ అయినా ఇంకో డాటా పోస్ట్ లో ఉన్న అప్లికేషన్స్ అనేది అది కంటెంట్స్ రన్ అవుతాయి ఆటోమేటిక్ గా. డాక్టర్ మనం ఎన్నైతే కంటెంట్స్ క్రియేట్ చేయమన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 2 డాటా పోస్ట్ మన దగ్గర ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ఒక డాటా పోస్ట్, సో ఇది ఒక డాటా పోస్ట్, 2 ఉన్నాయి. సో ఇక్కడ మనం దీంట్లో ఒక 6 కంటైనర్స్ ఉన్నాయి, దీంట్లో ఒక 6 కంటైనర్స్ ఉన్నాయి. ఒకటే మెయింటైన్ చేసి ప్రాపర్ ఏం చేస్తున్నాం మనం, 2 మెయింటైన్ చేస్తాం. సో ఇప్పుడు డాటా పోస్ట్ ఫెయిల్ అయింది అనుకోండి, ఓవరాల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 6 ఉన్నాయి. సో 6 + 6 కదా, మొత్తం 12 ఉన్నాయి. 12 లో ఈ డాటా పోస్ట్ ఫెయిల్ ఎన్ని ఉన్నాయి, 6 ఉంది. సో ఇది ఫెయిల్ అయిపోయిందని దీనికి అని తెలుస్తుంది ఇక్కడ, నథింగ్. ఎందుకంటే ఇది ఒక వర్చువల్ మెషిన్, ఇది వర్చువల్ మెషిన్. అదే మనం ఇక్కడ ఈసీఎస్ వాడేమనుకోండి, ఈసీఎస్ లో ఏం పెట్టాం మనం, లోడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం, లోడ్ బ్యాలెన్స్. సో లోడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒక డాటా పోస్ట్ ఫెయిల్ అయినా ట్రాఫిక్ ఏమవుతుంది, సెకండ్ దానికి రిడైరెక్ట్ అవుతుంది. ఇన్ కేసు ఇంకో డాటా పోస్ట్ ఉంటే దానికి రిడైరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి డెవాప్స్ లో ఇలాంటి కాన్సెప్ట్ లేదు మనకి. మరి ఇలాంటి కాన్సెప్ట్ మనకి ఎక్కడ వస్తుంది అంటే, డాకర్ స్వామ్ అని చెప్పేసి మనం డాకర్ నేర్చుకున్న తర్వాత, డాకర్ లోనే అదొక ఎడిషనల్ టాపిక్ అనమాట. డాకర్ స్వామ్ డాక్టర్. సో అదేంటంటే, ఒక డాటా పోస్ట్ ఫెయిల్ అయినా ఆటోమేటిక్ గా కంటైనర్స్ ని రెండో డాటా పోస్ట్ మీద అది క్రియేట్ చేస్తుంది. అంటే కంటైనర్స్ అనేవి 6 అన్నప్పుడు 3 రన్ అవుతున్నప్పుడు ఒక 3 డాటా పోస్ట్ ఉన్నాయనుకున్నాం, మొత్తం 9 ఉన్నాయనుకున్నాం. ఒక డాటా పోస్ట్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఆ ఉన్న ఆ 3 + 3 + 3 మొత్తం 9 ఉన్నాయి. ఈ 9 కంటైనర్స్ లో 3 కంటైనర్స్ ఉన్న ఒక డాటా పోస్ట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా ఆ ఫెయిల్ అయిన డాటా పోస్ట్ సంబంధించి ఆ కంటైనర్ ఫెయిల్ అయిన తర్వాత వెంటనే ఆ డాటా పోస్ట్ ఫెయిల్ అయిన తర్వాత ఆ 3 కంటైనర్స్ రిమైనింగ్ 2 డాటా పోస్ట్ రన్ అవుతాయి. అలా ఈ లోడ్ బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ ట్రాఫిక్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆటో స్కేలింగ్ మనం యూజ్ చేసాం అనుకోండి, ఏం చేసిన ఆటో స్కేలింగ్ డిలీట్ అయిపోయిన ఫెయిల్ అయిపోయిన డాటా పోస్ట్ ప్లేస్ ఏం చేస్తుంది, ఇంకో డాటా పోస్ట్ రెడీ చేస్తుంది. ఇంకా ఇండెప్త్ గా వెళ్తేమో, అంటే లోడ్ బ్యాలెన్స్ తో పాటు ఆటో స్కేలింగ్ కూడా యూజ్ చేస్తే, లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుంది, ట్రాఫిక్ జస్ట్ రీడైరెక్ట్ చేస్తుంది. ఫెయిల్ అయిన దాన్ని పంపదు, ఫెయిల్ అయిపోయిన దాన్ని పంపకుండా వితౌట్ డాటా ఉంటుంది. ఆటో స్కేలింగ్ ఏం చేస్తుంది, ఇక్కడ మినిమం 3 డాటా పోస్ట్ రన్ అయ్యే విధంగా మెయింటైన్ చేసుకోండి. ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తుంది, కూడా వేట్ చేస్తుంది. అది రెడీ అయిపోయిన ఏం జరుగుతుంది, కంటైనర్స్ అనేవి వితౌట్ రన్ అవుతూ ఉంటాయి. ఇదంతా కూడా మనకి ఈసీఎస్ కాన్సెప్ట్ అన్నమాట.
సో ఈసీఎస్ కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే ఏడబ్ల్యూఎస్ డేటాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం చెప్పుకోవడం కాన్సెప్ట్ ఏంటి? కుబర్నెటిస్. సో కుబర్నెటిస్ ఏం చేస్తుందంటే ఏవైతే మీరు డాకర్ యూజ్ చేసుకొని మల్టిపుల్ కంటెంట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రతి డాకర్ పోస్ట్ కూడా మీరు నార్మల్ గా రన్ చేస్తున్నప్పుడు ఒకటి ఫెయిల్ అవ్వగానే దాంట్లో ఉన్న కంటెంట్స్ మొత్తం ఏమవుతాయండి? ఫెయిల్ అయిపోతాయి. లేదు ఒక కంటెంట్ డిలీట్ అయిపోయింది, మళ్ళీ మనం మాన్యువల్ ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వదు కదా. అంటే ఒక డాకర్ పోస్ట్ లో కంటెంట్ డిలీట్ అయిపోయిందంటే మళ్ళీ మనం మాన్యువల్ క్రియేట్ చేయాలి. అదే కుబర్నెటిస్ వాడామనుకోండి, ఇదేం చేస్తుంది? ఏ డాకర్ పోస్ట్ లో కంటైనర్ డిలీట్ అయిపోయిందో అక్కడ ఆ ఫెయిల్ అయిన ఆ కంటైనర్ ని ట్రై చేస్తుంది రెడీ చేయడానికి, అంటే దాన్ని ట్రబుల్ షూట్ చేస్తుంది. ఇన్ కేస్ లో అది కానీ ప్రాపర్ గా దాన్ని రెడీ చేయలేకపోతే వెంటనే ఏం చేస్తుంది? ఇమీడియట్ గా ఇంకో కంటైనర్ క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఆటోమేటిక్ గా కంటైనర్స్ ఏం చేస్తుంది? మెయింటైన్ చేస్తుంది. ఏవైతే డాకర్ పోస్ట్ ఉన్నాయో మల్టిపుల్ డాకర్ పోస్టుల్ని ఒక క్లస్టర్ కింద క్రియేట్ చేసి, అంటే వాటన్నిటిని ఒక క్లస్టర్ లో పెట్టి ఆ క్లస్టర్ లో ఉన్న డాకర్ పోస్టుల మీద కంటైనర్స్ ని అది మెయింటైన్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది, ట్రబుల్ షూట్ చేస్తుంది. ఆ కంటైనర్స్ మధ్యన అక్కడ ఉన్న డాకర్ పోస్ట్ మధ్యన కమ్యూనికేషన్ జరిగేలా చేస్తుంది. అంటే మనం డాకర్ ని యూజ్ చేస్తున్నప్పుడు మన ప్రాజెక్ట్ లో ఆ డాకర్ మీద రన్ అవుతున్న, అంటే డాకర్ పోస్ట్ తో పాటు డాకర్ పోస్ట్ మీద రన్ అవుతున్న కంటైనర్స్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, ఆటో స్కేలింగ్ చేయడానికి, వాటిని ప్రాపర్ గా ఆపరేట్ చేయడానికి ఈ కుబర్నెటిస్ అనే టూల్ మనం యూజ్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు మన దగ్గర ఒక 3 డాటా పోస్ట్ ఉన్నాయనుకోండి. సో వీటిని కుబర్నెటిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటాం అంటే వర్కర్ నోడ్ అంటాం. వీటిని ఏమంటాం? వర్కర్ నోడ్ అంటాం. ఏదైతే వీటన్నిటిని సెంట్రలైజ్ చేస్తుందో దాన్ని మాస్టర్ నోడ్ అంటాం. ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఫుల్ లో ఏం చేసాము? కంట్రోల్ నోడ్ అన్నాం, మేనేజ్ నోడ్ అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం? మాస్టర్ నోడ్ అండ్ వర్కర్ నోడ్ అంటాం. కాబట్టి కుబర్నెట్ అనేది కంప్లీట్ గా గూగుల్ ప్రొడక్ట్, గూగుల్ కంపెనీ వాడిది. అంటే మీరు ఏ క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినా సరే, ఎజూర్కి వెళ్ళినా, ఏడబ్ల్యూఎస్కి వెళ్ళినా, డెవాప్స్కి వెళ్ళినా, లేకపోతే గూగుల్ క్లౌడ్కి వెళ్ళినా కంపల్సరీ రెజ్యూమ్ లో పెట్టాల్సింది మనం కంపల్సరీ అక్కడ ఉండే టూల్ ఏది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుబర్నెటిస్. అంటే బాగా పాపులర్ అన్నమాట. ఇది బాగా సక్సెస్ అయిన టూల్ ఏంటి అంటే మన డెవాప్స్ లో కుబర్నెటిస్ బాగా పాపులర్ అన్నమాట. అంటే దీన్ని మించింది లేదు, ఉన్నాయి కానీ దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కంపెనీస్ లో అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇది ఓపెన్ సోర్స్. యాక్చువల్గా దీన్ని ఏడబ్ల్యూఎస్ వాడు కూడా యూజ్ చేస్తున్నారు. కేటో వస్తుంది, కేఎం ఎజూర్ లో యూజ్ చేస్తున్నారు. అలాగా ఈ గూగుల్ వాడు డెవలప్ చేసిన ఈ కుబర్నెటిస్ ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో యూజ్ చేస్తున్నారు. క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో యూజ్ చేస్తున్నారు. కాబట్టి దీంట్లో మనకి కుబర్నెటిస్ సంబంధించి మనకి ఇంకా అలాంటి టూల్ ఏమన్నా ఉందా అంటే డాకర్ స్వాన్. ఇది డాకర్ వాడు డెవలప్ చేసిందే కానీ ఇది దీనంత పర్ఫెక్ట్ కాదు. అందుకని దీని ఎవరు యూజ్ చేయదు. మీరు డాకర్ కోర్స్ నేర్చుకుంటే అందులో చెప్తారు డాకర్ స్వాన్. కాబట్టి ఇదేంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ లో అవసరాన్ని బట్టి వాడుతుంటారు, కానీ మోస్ట్ కేసెస్ ఎక్కువ కంపెనీస్ అన్ని కూడా కుబర్నెటిస్ ని ప్రిఫర్ చేస్తా ఉంది. ఇంక ఇవి కాకుండా క్లౌడ్ ఫౌండరీ అని, మెసెస్ అని, ఇవి కూడా ఆర్కెస్ట్రేషన్ టూల్స్ అన్నట్టు ఏమంటాం? ఆర్కెస్ట్రేషన్ టూల్స్ అంటాము. సో దీంట్లో ఏదైతే కుబర్నెట్ ఆర్కిటెక్చర్ ఉందో ఇది మాస్టర్ స్లేవ్. ఇక్కడ మాస్టర్ నోడ్, ఇది వర్కర్ నోడ్ అంటాం. మాస్టర్ నోడ్ లో ఉండే టూల్స్ ఏంటంటే ఏపీఐ సర్వర్, క్యూబ్ కంట్రోలర్, షెడ్యూలర్, టీటీసీడీ. వర్కర్ నోడ్ లో క్యూబ్లెట్స్, క్యూబ్ ప్రాక్సీ, పాడ్స్, కంటైనర్స్. సో ఇందులో ఉండే కాంపోనెంట్స్ అన్నమాట. సో వీటి గురించి మనం థియరీ పార్ట్ అంతా వీటి గురించి రేపు మాట్లాడు. ఫస్ట్ సెటప్ రెడీ చేయాలి. ఓకేనా? సెటప్ రెడీ చేసుకుంటే మనం ఒకసారి ఇక్కడ చూడు. మాస్టర్ నోడ్ లో ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే ఏపీఐ సర్వర్, క్యూబ్ కంట్రోలర్, షెడ్యూలర్, ఈటీఈ. ఇక్కడ చూసినట్లయితే ఇందులో క్యూబ్ కంట్రోలర్స్ చాలా ఉంటాయి. రిప్లికేషన్ కంట్రోలర్, ఎండ్ పాయింట్స్ కంట్రోలర్, నేమ్ స్పేస్ కంట్రోలర్, సర్వీస్ కౌంటర్ కంట్రోలర్స్, ఇవన్నీ కూడా దాంట్లో ఉండే కంట్రోలర్స్ ఉన్నాయి. అలాగే క్యూబ్ షెడ్యూలర్స్, ఇవన్నీ కూడా మాస్టర్ నోడ్ లోనే ఉంటాయి. సో ఇందులో మనకి కొంచెం ఈజీగా అర్థమయ్యే టెక్నాలజీ ఎక్కడ ఉంటుందంటే సార్ ఇక్కడ చూడండి, కోడ్. సో మనకి మాస్టర్ అండ్ వర్కర్ నోడ్ కాన్సెప్ట్ లో ఏవైతే డాకర్ పోస్ట్ ఉన్నాయో చూస్తాడు. సో ఇక్కడ చూడండి, ఇది ఒక వర్కర్ నోడ్, అంటే ఒక డాకర్ పోస్ట్, ఇది ఒక డాకర్ పోస్ట్, ఇది ఒక డాకర్ పోస్ట్. ఈ 3 డాకర్ పోస్ట్ లో కామన్ గా ఉన్న టూల్స్ ఏంటండి? క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ. అంటే క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ ఎప్పుడు దేంట్లో ఉంటాయి? వర్కర్ నోడ్ లో ఉంటాయి. ఇది మాస్టర్ నోడ్. సో దీని నుంచే ఇక్కడున్న ఈ వర్కర్ నోడ్స్ మనం ప్రాపర్ గా కంట్రోల్ చేయడం, ఆపరేట్ చేయడం, మేనేజ్ చేయడం, కంటైనర్స్ డిలీట్ అయిపోతే క్రియేట్ చేయడం, ఇదంతా కూడా మనం మాస్టర్ నోడ్ చేస్తాం. ఏదైతే ఈ స్ట్రక్చర్ ఇదంతా కూడా క్లస్టర్, ఈ క్లస్టర్ లో ఉంటాయి ఈ రెండు కూడా, ఈ వర్కర్ నోడ్స్, మాస్టర్ నోడ్స్. సో దీన్ని కంట్రోల్ ప్లేన్ కూడా పిలుస్తాము. దీన్ని ఏమంటాం? సో దీని నుంచి ఇక్కడున్న ఈ వర్కర్ నోడ్స్ మొత్తాన్ని కూడా ప్రాపర్ గా మనం హ్యాండిల్ చేస్తాం. సో క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ, క్యూబ్ షెడ్యూలర్స్, ఈటీసీడీ, క్యూబ్ ఏపీఐ సర్వర్, కంట్రోలర్స్, మేనేజ్ కంట్రోలర్స్, క్యూబ్ కంట్రోలర్స్, క్యూబ్ కంట్రోల్ ప్లేన్. ఇక్కడ చూడు, ఇది ఒక డాకర్ పోస్ట్. సో ఈ డాకర్ పోస్ట్ లో ఇది మన డాకర్ ఇంజిన్. అంటే ఇందులో ఓపెన్ మనం యూజ్ చేస్తున్నాం అనుకున్నాం ఓఎస్. దీంట్లో డాకర్ ఇన్స్టాల్ చేసాము. సో దీని మీద మీరు చూసినట్లయితే ఒక పోర్ట్ క్రియేట్ అయింది. ఈ పోర్ట్ మీద కంటైనర్ రన్ అవుతుంది. పోర్ట్ మీద కంటైనర్ రన్ అవుతుంది. ఇక్కడ 2 కంటైనర్స్ రన్ అవుతున్నాయి. సో ఇక్కడ క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ,
ఇవి డైరెక్ట్ గా ఏం చేస్తున్నాయి, ఈ పోర్ట్స్ తో ఏపీఐ సర్వర్ తో కమ్యూనికేట్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్ అనమాట. దీంట్లో క్యూ ప్రాక్సీ అంటే ఏంటి, క్యూ లెట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏపీఐ సర్వర్ అంటే ఏంటి, టీటీసీడీ అంటే ఏంటి, కంట్రోల్ మాస్టర్స్ అంటే ఏంటి, షెడ్యూల్స్ అంటే ఏంటి, ఇంటర్వ్యూస్ లో కంపల్సరీ క్వశ్చన్స్ కింద వస్తాయి. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే, ఇక్కడ ఈ ప్రాక్టీస్ చేయడానికి మనకి మినిమం 2 సర్వర్స్ రన్నింగ్ లో ఉండాలి. అంటే ఓదాంతా ఒకటి కాదు, 2 ప్యానల్ గా మనం రెడీ చేసుకోవాలి. ఒకవేళ ఓదాంతా రెడీ చేసుకున్నా కూడా ఫైనల్ స్టెప్ ఫినిష్ చేయకుండా ఫైనల్ గా రెండింటిని మనం కనెక్ట్ చేయడానికి కొన్ని స్టెప్స్ మనం స్టాప్ చేసి ఉంచాలి. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో మనం డాక్టర్ పోస్టుల్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, డాక్టర్ పోస్ట్ లో ఉన్న కంటైనర్స్ ని ప్రాపర్ గా ఆపరేట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న డెవాప్ టూల్స్ లో ఈ కోకోనెట్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం ప్రాక్టికల్ గా ఏం చేద్దామంటే, సో ఒక సర్వర్ మీద మనం కోకోనెట్ క్లస్టర్ ని క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి పోర్ట్ నెంబర్స్, ప్రోటోకాల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈ ప్రాక్టికల్ చేయాలంటే మనకి మినిమం 3 సర్వర్స్ ఉండాలి. ఒకటి మాస్టర్, 2 వర్కర్ మోడ్, అలాగే ర్యామ్ మినిమం 2 GB, సో 4 GB ర్యామ్, 2 ప్రాసెస్ ఉండాలి. వర్కర్ మోడ్ కూడా అంతే తీసుకుంటాం ఆల్మోస్ట్. అంటే ఇక్కడ మనం 1 ప్రాసెస్ 3 GB అనుకుంది, కానీ మనకి ఎర్రర్స్ వస్తాయి. మళ్ళీ మీకు మెమరీ తక్కువైందంటే మీకు వార్నింగ్ వచ్చేస్తుంది. అంటే మనం తప్పు తీసుకుంటే ఏం కావాలి అనుకుంటే మీరు ప్రాసెస్ మొత్తం చేసినాక లాస్ట్ వార్నింగ్ ఏమొస్తుందంటే ఎనఫ్ మెమరీ లేదు దీంట్లో, ఇన్స్టెంట్ స్టాప్ చేసి అప్గ్రేడ్ చేయమంటుంది. సో మనకి మాస్టర్ అండ్ వర్కర్ మోడ్స్ అని చెప్పేసి ఇప్పుడు ఒక 2 సర్వర్స్ ని మనం ఇక్కడ రెడీ చేయాలి. అయితే 2 సర్వర్స్ లో కూడా సేమ్ ప్రొసీజరే ఉంటుంది. ప్రొసీజర్ సేమ్ ఒకేలా ఉంటుంది. కొంత చేంజ్ ఎక్కడ ఉంటుందంటే ఫైనల్ గా మనం మాస్టర్ నోడ్ కి వర్కర్ నోడ్ ని యాడ్ చేసినప్పుడు అక్కడ చిన్న చేంజెస్ అనేవి మనం చేయాల్సి వస్తుంది. సో దీంట్లో మనకి బేస్డ్ ఆన్ ద ఓఎస్ మనం ఫైర్ వాల్ ని రన్నింగ్ లో ఉంటే డిజబుల్ చేయాలి. రన్నింగ్ లో ఉంటే డిజబుల్ చేయాలి. లైనెక్స్ సర్వర్స్ లో ఫైర్ వాల్ బై డిఫాల్ట్ రన్నింగ్ లో ఉంటుంది. రెడ్ హ్యాట్ లైనెక్స్ లో, ఓపెన్ టు సెట్ ఓఎస్ లో కొన్నిట్లో రన్నింగ్ లో ఉండదు, మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఫైర్ వాల్. కానీ ఫైర్ వాల్ లేకపోతే నో ప్రాబ్లం, ఉంటే ఏం చేయాలి, దాన్ని డిజబుల్ చేయాలి. నెక్స్ట్ పోర్ట్స్ అండి. ఇక్కడ ఈ పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, అంటే ఇన్ని పోర్ట్స్ యాడ్ చేయడం దీనికి ఆల్ ట్రాఫిక్ ఇచ్చేయచ్చు కదా. ఆల్ ట్రాఫిక్ ఇచ్చినప్పుడు కూడా కొన్ని పోర్ట్స్ ఆల్ ట్రాఫిక్ కిందకి రావు. మరి ఆ పోర్ట్స్ రానప్పుడు మనం గ్యారెంటీగా అవుట్పుట్ రాదు. అందుకని ప్రాపర్ గా ఈ పోర్ట్స్ అన్ని మనం యాడ్ చేసుకొని కస్టమర్ టీసీపీ కేటగిరీలో అక్కడ మనం ఆల్ ట్రాఫిక్ తో పాటు దీన్ని కూడా యాడ్ చేసుకొని ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలి, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలి. పోర్ట్స్ అన్ని బేస్ చేసుకొని. అయితే మన దగ్గర ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ ఉంది, దీంతో కస్టమైజ్ చేసింది. మళ్ళీ మొత్తం కూర్చొని చేస్తే పరీక్షలు కొడుతుంది. మనం చూద్దాం ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఆ పోర్ట్స్ తో ఉండాలి దాన్ని. పోర్ట్ నెంబర్ చూడండి ఒకసారి. పోర్ట్ నెంబర్ ఎంత, 32,750 ఇక్కడ ఉందా? ఓకే, నెక్స్ట్ 6443. ఓకే, 44 కదా, 644 ఇక్కడ యాడ్ చేసిన మరి చూడండి ఒకసారి. 6443 ఇది యాడ్ చేయలేదు నేను. 74 యాడ్ చేయాలి. ఉంది ఇక్కడ ఉందండి. 343 నెక్స్ట్ 1798080 ఓకేనా. ఈ పోర్ట్స్ అన్ని మనం యూజ్ చేసుకుని ఇన్బౌండ్ క్రియేట్ చేసుకున్నాం. సో సెక్యూరిటీ గ్రూప్ మన దగ్గర రెడీగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ప్రాక్టికల్ గా స్టెప్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి స్వాప్ అనేది మనకి లైనెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది లైక్ మెమొరీలా యూజ్ అవుతుంది. ఎలా మెమొరీలా యూజ్ అవుతుంది ఎలాగంటే, ఒక సర్వర్ ఎప్పుడు కూడా సర్వర్ లో ఉన్న ర్యామ్ బేస్ చేసుకుని రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా ర్యామ్ ఫుల్ అయింది అనుకోండి, అప్పుడు మరి ఆ సర్వర్ లో ఉన్న అప్లికేషన్ కి మెమరీ కావాలి కదా. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ స్వాప్ అనే పార్టీషన్ నుంచి అది ఈ స్వాప్ ని ఒక ర్యామ్ కింద అనుకొని దీంట్లో నుంచి అది ఆ స్టోరేజ్ ని మెమరీ కింద మార్చి ఆ అప్లికేషన్ రన్ చేస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ లో కోకోనెట్ కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు మనకి దీని వల్ల డిస్టర్బ్ అవుతుంది టెక్నికల్ గా నెట్వర్కింగ్. అందుకని దీన్ని ఏం చేస్తున్నాం మనం, స్వాప్ ఆఫ్ అని చెప్పేసి దీన్ని స్టాప్ చేస్తుంది. కంపల్సరీ ఇక్కడ స్టాప్ చేయాల్సింది, కంపల్సరీ ఇక్కడ స్టాప్ చేయాల్సిందే. అలాగే ఎస్సీ లైనెక్స్ అనేది బేస్డ్ ఆన్ ద ఓఎస్, అంటే కొన్ని ఓఎస్ లో దీన్ని మనం డిజబుల్ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని ఓఎస్ లో అయితే డిజబుల్ చేయాలి. అంటే డిపెండ్స్ ఆన్ ఓబెంటూనా సెంట్ ఓఎస్. ఇప్పుడు మనం ఈ కోబర్నెటిస్ అనే ఈ టూల్ ని కొంతమంది సెంట్ ఓఎస్ మీద రన్ చేస్తారు, కొంతమంది
ఒబెంటో మీద రన్ చేస్తారు, కొంతమంది రెడ్ హ్యాట్ మీద రన్ చేస్తారు, కొంతమంది సుసిలెస్ మీద రన్ చేస్తారు. కాబట్టి బేస్డ్ ఆన్ ద ఓఎస్ కొన్ని ఓఎస్ లో దీన్ని ఏం చేయాల్సి వస్తుంది, మనం డిజబుల్ చేయాల్సి వస్తుంది. అంటే ముందుగా చెప్తున్నా, ఎప్పుడన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఇది మనకి ఎవరో చెప్పారు కదా అని గుర్తుంటుంది కదా అందుకని. కాబట్టి ఎస్సీ లైనక్స్ అనేది సెక్యూర్ ఎన్హాన్స్డ్ లైనక్స్ అంటాం దీన్ని మనం. ఏమంటా లైనక్స్ కోర్స్ లో టాపిక్ అనమాట. లైనక్స్ లో ఫైర్ వాల్ ఉంటుంది, అదో టాపిక్. దాంతో పాటు దీన్ని కూడా చెప్తారు. అంటే లైనక్స్ లో ఏమన్నా కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు వాటిని ప్రాపర్ గా ఏమన్నా చేంజెస్ చేయాలంటే ఎస్సీ లైనక్స్ ని స్టాప్ చేస్తారు. సెట్ 10.4.0 పెట్టగానే అదేమవుతుంది, స్టాప్ అవుతుంది అనమాట. స్టాప్ చేసి ఆ ప్యాకేజ్ అప్లై చేస్తాం. కాబట్టి సెక్యూర్ ఎన్హాన్స్ లైనక్స్ అంటాం దీన్ని మనం. సో దీన్ని బేస్డ్ ఆన్ ఓఎస్ బట్టి ఒకసారి దీన్ని ఏం చేయాలి, మనం డిజబుల్ చేయాలి. సో ఈ రెండు మాత్రం మర్చిపోదు. మొత్తం 3 ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే ఫైర్ వాల్, కొన్ని సర్వర్స్ లో ఫైర్ వాల్ ని స్టాప్ చేయాల్సి వస్తుంది. అలాగే స్వాప్, ఇది ఒక మెమోరీ అవుతుంది, దీన్ని కూడా అప్పుడప్పుడు కంపల్సరీ దీన్ని అయితే ఆఫ్ చేయాలి. ఎస్సీ లైనక్స్ కూడా మనం డిజబుల్ మోడ్ లో పెట్టుకోవాలి. సో ప్రాజెక్ట్ ని బట్టి మనం యూజ్ చేసే ఓఎస్ ని బట్టి వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రీ రిక్వైర్మెంట్స్ డిజబుల్ చేయాల్సింది ఏంటంటే ఫైర్ వాల్, సాప్, ఎస్సీ లైనక్స్. అది అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ మూడింటిని కూడా మీరు మాస్టర్ నోడ్ లో కూడా డిజబుల్ చేయాలి, స్టాప్ చేయాలి. వర్కర్ నోడ్ లో కూడా ఏం చేయాలి, డిజబుల్ చేయాలి, స్టాప్ చేయాలి. అది విషయం. ఒకవేళ మీరు ఫైర్ వాల్ రన్నింగ్ లో ఉంటే దాన్ని డిజబుల్ చేసి స్టాప్ చేయాలి. ఇది కమాండ్స్ అనమాట. డిజబుల్ ఫైర్ వాల్. డిజబుల్ చేయాలంటే కమాండ్ ఏంటి, సిస్టమ్ సిటిఎల్ స్టాప్ ఫైర్ వాల్, తర్వాత సిస్టమ్ సిటిఎల్ డిజబుల్ ఫైర్ వాల్. ఒకవేళ ఉంటే స్టేటస్ అంటాం, చూస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే ఫస్ట్ సర్వర్ రెడీ చేద్దాం. లాంచ్ ఇన్స్టెంట్ మాస్టర్ సర్వర్ ఒబెంటూలో ఇక్కడ చూడొచ్చు. ఒబెంటూ సర్వర్ 22.04 LTS, ఒబెంటూ సర్వర్ 20.04 LTS అని ఉంది. సో నేను 20 తీసుకుంటాను. అంటే మీరు అడగచ్చు ఇక్కడ, సార్ లేటెస్ట్ వన్ తీసుకోవచ్చు కదా అని. మీరు ఎప్పుడైనా సరే ఒక కంపెనీకి వెళ్ళి జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఐటీ ఫీల్డ్ లో, ఇప్పుడు మార్కెట్ లో ఈ సంవత్సరం కొత్తగా విండోస్ 10 వచ్చింది, లేదా 11 వచ్చింది అనుకోండి. మీరు వెళ్ళేటప్పుడు 11 ఉండదు, 10 ఉంటుంది. ఎందుకంటే 11 ఎవరు వాడతారు, కొత్తగా కంపెనీ పెట్టేవాడు వాడు 11 యూస్ చేస్తాడు. ల్యాప్టాప్స్ కొత్తగా కొంటాడు కాబట్టి. ఎప్పటి నుంచో ఉన్న కంపెనీస్ ఏం చేస్తాయి, ఉన్నాయి ప్రాపర్ గా వర్క్ అవుతాడు, మళ్ళీ కొత్తగా కొనుక్కోవడం దేనికి. అలాగే ఈ ఇక్కడ కూడా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ లో ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఈ ఎడిషన్ వాడుతున్నారు. కొత్తగా పొజిషన్ వచ్చింది 23 అని. అది రాగానే దీనిలో మైగ్రేట్ అయిపోవడం వెంటనే. అది మన ఫోన్ లో ఓఎస్ కాదు అప్డేట్ చేయడానికి సర్వర్. దాన్ని అప్డేట్ చేసినప్పుడు అప్డేట్స్ ఏమన్నా మన ప్యాకేజ్ సంబంధించి ప్రాపర్ గా లేవనుకోండి, డిపెండెన్సీస్ ఏమైతుంది, ఫెయిల్ అయింది కదా. ఇప్పుడు ఎప్పటి నుంచో రన్నింగ్ లో ఉంది. నువ్వు లైక్ ఒబెంటూ సర్వర్ 20 వాడుతున్నావు, 23 24 వచ్చింది. నువ్వు 24 వచ్చింది కదా అని నువ్వు ఇమీడియట్ గా అప్డేట్ చేసేవనుకో, ఇప్పుడు ఆ లేటెస్ట్ ఓఎస్ ఏదైతే ఉందో 23 24 దాంట్లో కొన్ని ప్లగిన్స్ లేవు, కొన్ని డిపెండెన్సీస్ లేవు, ప్రాపర్ గా ఇంకా దాంట్లో లేవు అనుకోండి. అవన్నీ మీకు కావాలి ఇక్కడ ఈ కోఆపరేటివ్స్. ఇప్పుడు అప్డేట్ చేసిన ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, ప్లగిన్స్ లేకపోతే ఫెయిల్ అవుతుంది, మళ్ళీ రోల్ బ్యాక్ చేయాలి. మరి వీళ్ళు ఎప్పుడు దీన్ని అప్డేట్ చేస్తారు, అప్గ్రేడ్ అవుతారు అంటే లాంగ్ టర్మ్ లో. అంటే ప్రజెంట్ ప్రాజెక్ట్ రన్ అయిపోతుంది, ఇష్యూ ఏం లేదు. అయితే 1 year 2 years తర్వాత ఏమైందంటే ఈ ఓల్డ్ దాంట్లో బగ్స్ వస్తాయి. ఎర్రర్స్, బగ్స్ అంటే ఏంటంటే ఒక ఓఎస్ ఆపేసినప్పుడు కూడా అప్డేట్స్ ఇప్పుడు మనకి ఇప్పుడు 10 సంవత్సరం ఆపేస్తున్నాడు, 24 లో అనుకుంటే ఆపేస్తుంది. 24 తర్వాత మీ ల్యాప్టాప్ లో 10 వాడారు అనుకోండి, మీరు దానికి వైరస్ గ్యారంటీ అటాక్ ఉంది. ఎందుకంటే దానికి అప్డేట్స్ రావు, 11 కి అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు చిన్నగా అప్డేట్స్ రాకపోతే ఓఎస్ కరెక్ట్ అవుతూ ఉంటే మాట్లాడితే మంత్లీ 1 స్టూడెంట్స్ కోసం అలా మీరు ఏం చేస్తారు, షాప్ వాడే అంటాడు, ఇంకా అప్డేట్స్ రావట్లేదండి 11 వేసుకొని అంటాడు. ఈ రోజు ప్రతి నెల వచ్చి వీటితో ఎందుకు అని సరే అప్డేట్ చేయండి అంటాడు. బట్ కొత్త ఓఎస్ ని ఇన్స్టాల్ చేయడం, రిమూవ్ చేసేసి, క్లీన్ ఇన్స్టాల్ అంటే రిమూవ్ చేసేసి న్యూ ఓఎస్ చేయడం, లేదా విండోస్ 10 కి లైసెన్స్ అయితే దాన్ని అప్గ్రేడ్ చేస్తాడు. 10 నుంచి 11 వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ల్యాప్టాప్ లో 10 నుంచి 11 వెళ్ళాను, ర్యామ్ 4GB అయ్యేసరికి ఏమైందంటే అనుకుంటాను, మళ్ళీ రోల్ బ్యాక్ కొట్టాను. లోపలికి వెళ్తే ప్రీవియస్ వర్షన్ లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఇది బటన్ చేయగానే మళ్ళీ నేను 10 వచ్చేసి, అంటే 10 నుంచి 11కి వెళ్ళిపోయాము, మళ్ళీ బ్యాక్ వచ్చాను. రోల్ బ్యాక్ చేసి ఉంటాను. మన ఓఎస్ కూడా రోల్ బ్యాక్ చేయొచ్చు లైసెన్స్ అయితే. ఇప్పుడు అంతా లైసెన్స్ ఓఎస్ లో కొన్నాం. ఒకప్పుడు ల్యాప్టాప్ కొంటే వితౌట్ ఓఎస్ కొనేవాడు. ల్యాప్టాప్ లో ఓఎస్ ఎందుకంటే 5,000 ఎక్స్ట్రా. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి పొడవలు ఇస్తే వాడే ఓఎస్ వేసేవాడు, క్రాక్ చేసి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఎడిషన్ తీసుకుంటున్నాను, ఒబెంటూ సర్వర్ ఎడిషన్. ఓకే, సో ఇక్కడ మీరు తీసుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇన్ కేస్ మర్చిపోయి T2 మైక్రో తీసుకుంటే ఫెయిల్ అయ్యింది, అవుట్పుట్ రాదు, ఎర్రర్స్ వస్తాయి. తీసుకుని చూడండి, కావాలంటే వార్నింగ్ ఇచ్చేస్తుంది. మెమరీ తక్కువ ఉంది, ఇంత మెమరీ కావాలి, సిపిఎస్ మీ కావాలి, సిపియూ కెపాసిటీ ఒక ప్రాసెసర్ ఉందని చెప్పేసి మీకు వార్నింగ్ ఇచ్చేస్తారు డైరెక్ట్ గా అనమాట. కాబట్టి T2 మైక్రో కాకుండా వాళ్ళు చెప్పిన కాన్ఫిగరేషన్, అంటే డాక్యుమెంటేషన్ మీరు చూస్తే ఈ డాక్యుమెంటేషన్ లో ఉంటుంది ఆల్రెడీ. ఏదైతే డాక్యుమెంటేషన్ ఉందో చూడండి, 2GB అవునా, మోర్ ఆఫ్ ర్యామ్, 2 ప్రాసెస్. మీరు టెక్నికల్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత అంటే ప్రతిదీ కంపెనీస్ ఇలా ప్రొవైడ్ చేసే డాక్యుమెంటేషన్ ఇలాంటివి చూస్తూ ఉండాలి. ఇలాంటివి ప్రాపర్ గా అప్డేట్ వచ్చినప్పుడల్లా తెలుసుకొని దాని మీద ఆల్రెడీ తెలుస్తూ ఉండాలి.
అంటే ఇక్కడ వాడే చెప్తున్నా బిఫోర్ యూ బిగిన్ అని చెప్పేసి చదవాలి మొత్తం చదివితే మీకు ఎక్కడ మిస్టేక్స్ లేకుండా ఎర్రస్ లేకుండా అది అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ ఇష్యూ వస్తే మీకు చూపిస్తారు ఇంట్లో చేసినప్పుడు. ఓకే, సో T2 మైక్రో నుంచి మనం ఏం చేస్తున్నామని T2 మీడియం తీసుకుని 2 ప్రాసెస్ 4 GB ర్యామ్. నెక్స్ట్ కీ పేరు ఆల్రెడీ మన దగ్గర కీ ఉంది M200. నెట్వర్క్ మీరు క్రియేట్ చేసుకుంటే అది వాడండి, లేదంటే డిఫాల్టే వాడండి. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, ఇదేనా ముందే సెలెక్ట్ చేసి సో మీరు ప్యారల్ గా రెడీ చేసుకున్నారు. రేపు మీరు సెటప్ చేసుకుని వస్తే ఇక్కడ ప్రాక్టికల్ చేస్తే మీ చేత సెటప్ చేసుకుని వస్తే ఇక్కడ మీ చేత నేను ఇక్కడ చేస్తే ఇక్కడ చేయండి ప్రాక్టికల్. ఓకే, సెలెక్ట్ ఇన్స్టెంట్ పబ్లిక్ ఐడి, డివాక్స్ లో ఎక్కువగా మొబిలైజేషన్ వాడతాం. ఎందుకని మల్టిపుల్ సర్వర్స్ రన్ చేయాలి. పుట్టిలు ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం ఏదో చేస్తాం. ఇక్కడ ఏంటంటే పక్కనే ఉంది, సింపుల్ గా రీనేమ్ చేసుకొని Ubuntu సర్వర్ కి యూజర్ నేమ్ ఏంటంటే Ubuntu, CentOS కి CentOS. ఓకే, సో sudo su iPhone. సో హోస్ట్ నేమ్ మార్చుకోవాలంటే హోస్ట్ నేమ్ మార్చుకోవడం మీ ఇష్టం. Ubuntu కదా ఇది. సో ఇది టెంపరీగా మారుతుంది, మరి రీబూట్ చేస్తే మామూలు వస్తుంది. పర్మనెంట్ గా మారాలంటే హోస్ట్ నేమ్ ఫైల్లోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవాలి. Red Hat అయితే అమెజాన్ అయితే హోస్ట్ నేమ్ ఫైల్ ఉంటుంది, ఈజీగా అక్కడ మార్చుతాం. దీంట్లో ఏమన్నా చేంజ్ చేయాలంటే చూడాలి ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే మనం క్యూబ్ క్లస్టర్ క్రియేట్ చేయాలి. కుబెర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేసి ఆ క్లస్టర్ కి ఏవైతే మన డాకర్ పోస్ట్లు ఉన్నాయో, డాకర్ ఇన్స్టాల్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్స్ ని యాడ్ చేయాలి. ఫస్ట్ మనం ఇక్కడ మాస్టర్ నోడ్ క్రియేట్ చేసుకుని ఆ తర్వాత మాస్టర్ నోడ్ కి మనం ఈ నోడ్స్ ఏవైతే ఉన్నాయి వర్కర్ నోడ్స్ ని యాడ్ చేయాలి. ఈరోజు మాస్టర్ నోడ్ రెడీ చేద్దాం. క్యూబ్ ఏడిఎం ఇన్స్టాల్ అని టైప్ చేస్తే గూగుల్లోకి వెళ్ళి లోపల ఓకేనా. సో దీంట్లో మనకి ఈ పోర్ట్ నెంబర్ ఎల్లో ఉందా మనకి, ఇక్కడ చెక్ చేసుకోవాలంటే అలా దీన్ని కాపీ చేసి ఇక్కడ చెక్ చేస్తే ఎల్లో ఉంటే ఎలాంటి వార్నింగ్ రాదు మనకి, ఎలాంటి వార్నింగ్ రాదు, రిజల్ట్ వచ్చేస్తే. నెక్స్ట్ ఇన్స్టాలింగ్ ఏ కంటైనర్ రన్ టైమ్ అను. ఇక్కడ అసలు వీడు చాలా సింపుల్ గా ఇచ్చాడు. ప్రీవియస్ గా అయితే ఇక్కడ కంటైనర్ సర్వీస్ ఇన్స్టాల్ చేయమని ఇచ్చేవాడు. ఇప్పుడు ఏంటంటే మొత్తం చేంజ్ అయిపోయింది, సింపుల్ గా ఇచ్చాడు మనకి. మనం ఏమనుకుంటామంటే తీరి పాటు చదవం కదా మనం, దాంట్లో స్క్రోల్ చేసేసి ఇన్స్టాల్ క్యూబ్ ఐడిఎం క్యూబ్లెట్ క్యూబ్ ఈటీసీఎల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఇది ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేస్తాము. అవునా, మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం చేయాల్సింది కంటైనర్ సర్వీస్ ని ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. దాని మీనింగ్ అది. టు రన్ కంటైనర్ ఇంపోర్ట్స్ Kubernetes యూస్ ఏ కంటైనర్ రన్ టైమ్. అంటే ఇక్కడ డాకర్ కావాలి, మనకి ఏం కావాలి, డాకర్ కావాలి. కాబట్టి ఇక్కడ మనం డాకర్ ఇన్స్టాల్ చేయాలి. మరి డాకర్ ఇన్స్టాల్ చేయాలంటే మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటి, ఇది ఎలా వస్తుంది డాక్యుమెంటేషన్ మనకి, డాకర్ ఇన్స్టాల్ Ubuntu అంటే వస్తుంది డాక్యుమెంటేషన్, డాకర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో దీనిలో ఫస్ట్ మనం డాకర్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాలేషన్ ఫస్ట్ సర్వర్ ని అప్డేట్ చేయాలి. సో ప్రతి దాంట్లో మనం ఇన్స్టాల్ చేయాలి.
గుర్తుపెట్టుకోండి. ప్రతి దాంట్లో కూడా డాకర్ ఇన్స్టాల్ చేయాలి. మన దగ్గర 3 సర్వర్స్ 3 సర్వర్స్ లో డాకర్, ఎందుకంటే కంటైనర్స్ అందులో రన్ అవుతాయి. మాస్టర్ నుంచి మనం మేనేజ్ చేయాలంటే మాస్టర్ లో కూడా మనకు కావాలి డాకర్. ఓకే, మోస్ట్ కేసెస్ రూట్ అకౌంటే వాడండి, ఒబెంటో అకౌంట్ వాడద్దు. సో సెకండ్ కమాండ్ ఇక్కడ ఏం చేసాం మనం, అప్డేట్ చేయమన్నాం. అప్డేట్ చేసిన తర్వాత టు యూజ్ రిపోజిటరీ ఓవర్ HTTP అని చెప్పేసి అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ సుడో యాప్ గెట్ ఇన్స్టాల్ అని చెప్పేసి సర్టిఫికేట్ సర్వీస్ తో పాటు CURL, ఎందుకంటే ఏదైనా డౌన్లోడ్ చేయాలంటే మనకి ఏం కావాలి, CURL కానీ WGET కానీ కావాలి కదా, అందుకని ఈ రెండు కూడా మనం రన్ చేసాం. నెక్స్ట్ ఏంటి, యాడ్ డాకర్ అఫీషియల్ GPG కి. సో కాపీ చేసేసి ఓకే. థర్డ్ స్టెప్ ఏంటి, యూజ్ ద ఫాలోయింగ్ కమాండ్ టు సెటప్ రిపాజిటరీ. రిపాజిటరీ క్రియేట్ చేయమంటాం, రిపాజిటరీని క్రియేట్ చేయమంటాం. నెక్స్ట్ ఫైల్ అప్డేట్ చేయమంటున్నాం ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్ డాకర్ ఇంజిన్. మనకి దీంట్లో వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మనం ఈ కమాండ్స్ అప్లై చేసినప్పుడు మీకు అక్కడక్కడ కొన్ని యూఆర్ఎల్స్ ఉంటాయి. యూఆర్ఎల్ అంటే వెబ్సైట్ లింకుల్లా ఉంటాయి కొన్ని. వెబ్సైట్ చూడండి HTTP డౌన్లోడ్ ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదన్నా వీడియో చూసి మనం యాసిడ్ చేస్తున్నాం అనుకోండి, వాడు ఎప్పుడో 2 ఏళ్ల క్రితం చేస్తాడు. 2 ఏళ్ల క్రితం ఆ యూఆర్ఎల్ ఇంటర్నెట్ లో ఉంది, కానీ వాడికి వర్క్ అయింది. ఇప్పుడు ఆ యూఆర్ఎల్ లేదా ఇంటర్నెట్ లో అదే కమాండ్ వాడతావు, నీకేం రాదు, ఆ యూఆర్ఎల్ నుంచి కలెక్ట్ చేయాలి ఇన్ఫర్మేషన్, అది నీకు అవుట్పుట్ రాదు. మెయిన్ కమాండ్ లో వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ యూఆర్ఎల్స్ దగ్గర వస్తాయి ప్రాబ్లమ్స్. ఆ యూఆర్ఎల్ అనేది ప్రజెంట్ లేకపోతే బ్రౌజర్ లో, అది ఆ బ్రౌజర్ లోకి వెళ్ళి ఆ యూఆర్ఎల్ లో ఉన్న పేజ్ ని డౌన్లోడ్ చేసుకోలేదండి. కాబట్టి మనకి దీంట్లో వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే యూఆర్ఎల్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. మనకి ఎక్కడ మనకి ఇష్యూస్ రావు, ఈ యూఆర్ఎల్స్ మనలో కీస్ వీటి మీద మనకి ఎక్కువ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, అయిపోయిందా? ఇదేనా అయింది ఇప్పుడు వెరిఫికేషన్. వెరిఫికేషన్ ఎందుకు, మనం పర్ఫెక్ట్ గా డాక్యుమెంట్ రెడీ చేసేలా చేసుకోవడానికి వెరిఫికేషన్ వాడతాం. అనేబుల్ అంటాం, ఎందుకని లోకల్ గా ఇమేజ్ లేదు. ఫస్ట్ లోకల్ గా సెర్చ్ చేస్తే ఇమేజ్ ఉందా లేదా, సుడో డాకర్ రన్ అని హెలో వరల్డ్ అని అదొక కంటెంట్, అది లోకల్ గా ఈ సర్వర్ లో లేదు. లేనప్పుడు ఏం చేస్తుంది, అది రిమోట్లీ సెర్చ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తుంది అది. సో ఫైనల్ గా మనకి ఏం జరిగిందంటే, మనం అప్లై చేసిన డాకర్ ఇంజిన్ పర్ఫెక్ట్ గా లాంచ్ అయింది. సో డాకర్ తో పని అయిపోయింది మనకి. నెక్స్ట్ మరి కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ, అయిపోయింది. ఇన్స్టాల్ క్యూబ్ క్యూబ్లెట్, QBCT ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ మనం ప్రాపర్ గా ఇన్స్టాల్ చేయడానికి ఫ్లోర్ కింద స్టెప్ బై స్టెప్ మొత్తం ఉన్నాయి కదా. ఓవర్నెట్ ప్యాకేజ్ రిపాజిటరీ అని ఉంది, పైన ఏముంది ఇక్కడ, రెడ్ హ్యాట్ బేస్ రన్ ఉంది, డెబిన్ బేస్ రన్ ఉంది. అంటే ఈ డెబినో లైనక్స్, రెడ్ హ్యాట్ లైనక్స్, వీడొక డిస్ట్రిబ్యూటర్. సో ఈ డిస్ట్రిబ్యూటర్ బేస్ చేసుకుని ఓఎస్ చాలా ఉంది. ఒబెంటో దీని కిందకి వస్తుంది, డెబిన్ ఒబెంటో రెండు ఒకేలా ఉంటాయి, రెడ్ హ్యాట్ అమెజాన్ లైనక్స్ ఒకేలా ఉంటాయి. సో మనం ఇప్పుడు దీంట్లో ఏం ఇన్స్టాల్ చేసాము, ఓఎస్ ఒబెంటో ఇన్స్టాల్ చేసాం. సో డెబిన్ బేసిక్ డిస్ట్రిబ్యూషన్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. అదే రెడ్ హ్యాట్ అయితే అమెజాన్ లైనక్స్ కానీ, లేకపోతే రెడ్ హ్యాట్ లైనక్స్ కానీ, ఇంకా CentOS కానీ అయితే ఇది తీసుకోవాలి. మనం ఒబెంటో వాడుతున్నాం, మోస్ట్ కేసు ఒబెంటో వాడతారు, ఎందుకంటే ఒబెంటో రిపాజిటరీస్ అన్ని ఉంటాయి. ఈజీగా దాన్ని అప్డేట్ చేయడం కానీ, డౌన్లోడ్ చేయడం కానీ. రెడ్ హ్యాట్ అంటే లైసెన్స్ లేదు, తలకైతే మనకి లైసెన్స్ లేదంటే ఇంకా మనం కూర్చోవాలి దాని ముందు. సో ఇక్కడ ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, యాప్ గెట్ అప్డేట్ అని ఉంది, అంటే ఫస్ట్ అప్డేట్ చేయమంటారు. తర్వాత కామెంట్ ఏముంది అక్కడ, ట్రాన్స్పోర్ట్ HTTP అనేది ప్యాకేజ్ అని ఉంది. అయితే ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసుకున్నప్పుడు నా కోబర్నెట్ 1.28 వర్షన్ డౌన్లోడ్ అయింది, డిప్లాయ్ అయింది అనమాట. ఇది కోబర్నెట్ ప్యాకేజ్ రిపాజిటరీ. సో మీరు దీన్ని తీసుకొని చేస్తే ఇది మొత్తం అప్లై చేసిన తర్వాత మీరు మళ్ళీ కొత్త సర్వర్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ప్రాబ్లం ఉందన్నమాట. దీంట్లో ప్రాబ్లం అంటే ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అవ్వవు. ట్రై చేసి చూడండి ఒకసారి.
ఓకేనా, ఇన్స్టాల్ అవ్వదు. అందుకని వాడి కింద చూస్తే నోట్ ఉంది. నేను అదే నా డాక్యుమెంట్స్ చదవాలి, చదవకుండా చేస్తే మాత్రం మాకు ఈ మొత్తం చేసిన తర్వాత ఏమవుతుంది, ఇన్స్టాల్ అవుతే ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వదు, అవుట్పుట్ రాదు. ఇక దీని శాతం అంటే మళ్ళీ మనం ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి, దాన్ని రోల్ బ్యాక్ అయితే వేస్ట్ ఉందా, రోల్ బ్యాక్ అయితే అన్ఇన్స్టాల్ చేయాలి, ప్రాపర్గా ఇన్స్టాల్ అవుతాయి ఇవన్నీ కీస్ కదా, మళ్ళీ డిలీట్ అంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. మళ్ళీ ఇదంతా చేసి ఫైన్ అప్పుడు కాకపోతే ఈ మెథడ్ కావాలంటా, ఈ మెథడ్ ఫాలో అవ్వాలి అనుకుని దాన్ని కంటిన్యూ చేస్తే ఎర్రర్స్ వస్తాయి, మొత్తం ఎర్రర్స్ వస్తాయి మనకి. కాబట్టి మీరు కూపర్నెట్ ప్యాకేజ్ డిపాజిట్ అయిన అవుతుంది. రెండోది గూగుల్ మోస్ట్ ప్యాకేజ్ డిపాజిట్ అవుతుంది. ఇక్కడ నోట్ ఏముందండి, చదవండి ఒకసారి ఎవరినప్పుడు నోట్ ఏముంది, బిలీవ్ ఆర్డర్ డెబిట్ డెబిట్ 2020 does not exist. Why? Default. డిఫాల్ట్ గా ఎగ్జిస్ట్ లేకపోతే ఇది మనకు అవుట్పుట్ రాదన్నమాట. సో కాబట్టి ఇది మనం ఇది ప్రాపర్ గా చేసినప్పుడు ఫైల్ ఎదురు రాకపోతే సో ఇంకా దీన్ని మనం యూజ్ చేయాలి. గూగుల్ ఉంది, దాన్ని గూగుల్ వాడే ప్రొవైడ్ చేస్తున్నాడు. పైన కుబర్నెటిస్ కూడా వాడితే కుబర్నెటిస్ అనే నేమ్ తో రిపాజిటరీ ప్రొవైడ్ చేస్తున్నాడు మీరు. అయితే చెప్తున్నాడు కుబర్నెటిస్ 1.28 వర్షన్ వాడికి ప్రొవైడ్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఏమైనా అరెస్ట్ వస్తే ఈ కాన్సెప్ట్ లో దీన్ని ఫాలో అవ్వమంటారు. సో ప్రాపర్ గా మనం ఎక్కడైతే ఫాలో అవ్వడం మనకు రిజల్ట్ వస్తుంది. అది మళ్ళీ చేసి ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇన్స్టెంట్ లాంచ్ చేసి మళ్ళీ నాకు ఇన్స్టాల్ చేసి డూప్లికేట్ అంటే డిపాజిటరీ సంబంధించి మనకి కొన్ని ఫైల్స్ తీసుకో, లోకల్ డిపాజిటరీ ఏదైతే ఉంటుందో ఉబెంటూ సర్వర్ ఉందో ఈ ప్యాకేజ్ మీరు యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి దీంట్లో డిఫాల్ట్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అందుకనే మోస్ట్ కేసెస్ ఇక్కడ అదే అడుగుతున్నాను నేను కూడా ఇదంటారా. ఓకే, యాక్చువల్ గా మనకి ఇది వర్కౌట్ అవ్వట్లేదు, అర్థమైందా, ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇక్కడ చూడొచ్చు మనం తీసుకున్న ఒబిటో వర్షన్ ఏదండి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేద్దాం మనం. ఫస్ట్ కమాండ్ ఏముంది, రెండో కమాండ్ ఏముంది, ఇది కాదు మనం మొత్తం కాపీ చేస్తాం చాలా సార్లు, అది చూసుకోండి. ఈ రెండు కమాండ్, ఫస్ట్ కమాండ్ ఇది, సెకండ్ కమాండ్ ఇది. సో డాక్టర్ ఇన్స్టాల్ చేశాం కదా, రూట్ లోకి వెళ్ళండి. సో రెండో కమాండ్ ఏంటి, డౌన్లోడ్ గూగుల్ క్లౌడ్ పబ్లిక్ టైమ్స్. Okay. That's good. Add the Google post to the repository. బై డిఫాల్ట్ మనకి రిపోర్టర్స్ ఉంటాయి, మనకి ప్రతి సర్వర్ లో కూడా రిపోర్టర్స్ ఉంటాయి. ఆ రిపోర్టర్ లో స్టోర్ అవుతుంది బై డిఫాల్ట్ లొకేషన్ లో. అంటే మనకి రెడ్ హ్యాట్ లాంగ్వేజ్ లో ఎం ఉంటుంది, ఇక్కడ యాప్ట్ అనే ప్యాకేజ్ ఉంటుంది. అంటే ఎం కి మనం ఎక్కువగా రెడ్ హ్యాట్ లాంగ్వేజ్ లో అమెజాన్ లాంగ్వేజ్ లో వాడతాం. ఉబెంటూ కానీ డెవిల్ ఏం వాడతాం మనం, యాప్ వాడతాం. సో ఉబెంటూ ప్యాకేజ్ పాయింట్ లో దానికి రిపోజిటరీ పాత్ ఉంటుంది, ఆ పాత్ లో ఇది క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, మనం ఇక్కడ కమాండ్ ఇచ్చిన పాత్ చెప్తున్నాం సార్, ఈటీసీ యాప్ కీ అన్న ఈ లొకేషన్ లో అది ప్రాపర్ గా ఈ సైట్ లో డౌన్లోడ్ చేసుకుని ఆ లొకేషన్ లో ప్లేస్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటండి, అప్డేట్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ ప్యాకేజ్ ఏం చేస్తున్నాం మనం, క్యూబ్ ఏడియం వంద చేయాలి పైన అవుట్పుట్ చూడండి. ఓకే, సో సారీ చెక్ చేయండి ఇక్కడ కమాండ్ యూస్ చేసి.
సుడో యాప్ట్ మార్క్ హోల్డ్ క్యూబ్లెట్ క్యూబ్ ఐడెంట్ క్యూబ్లెట్. సో మూడు కూడా దీంట్లో ప్లేస్ అయి ఉన్నాయి. సో మామూలుగా అయితే మనకి ఇక్కడ ప్రీవియస్ ప్యాకేజ్ యూస్ చేసి ఉంటే మాత్రం మనకి ప్రాపర్ అవ్వదు. దానికి మళ్ళీ కస్టమైజ్ చేసి దాన్ని మళ్ళీ ట్రబుల్ షూట్ చేసి ఇదంతా లెంతీ ప్రాసెస్. మనం డైరెక్ట్ గా గూగుల్ రిపోజిటరీ యూస్ చేసాం కోబిలిటీ కోసం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి చూడండి. ఇక్కడ నుంచి ఏముందా అయిపోయింది. అంటే డాక్యుమెంటేషన్ లో మీరు చూస్తే లాస్ట్ నెక్స్ట్ ఏం చేయాలి యూజింగ్ దాని కంటిన్యూషన్ అనమాట. బట్ డాక్యుమెంటేషన్ మనం చదవాలి ప్రాపర్ గా, డాక్యుమెంటేషన్ చదవాలి. ఓకే, సో ఇక్కడ నుంచి కొంత మనం ఓన్ వర్క్ చేయాలి. ఏంటంటే సో ఇక్కడ మనకి స్వాప్ ని ఆఫ్ చేయాలి. స్వాప్ ఏం చేయాలి, ఆఫ్ చేయాలి. సో దీని తర్వాత యాక్చువల్ కమాండ్ ఏంటంటే మనకి దీని తర్వాత కమాండ్ సెంట్ వాయిస్ లో అయితే ఇది ప్రొసీజర్. సెంట్ వాయిస్ లో అయితే సో చూడండి, కుబర్నెటిస్ రిపాజిటరీ క్రియేట్ చేయడం, అందులో డాకర్ క్యూబులేట్ క్యూఏడిఎం ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం, అప్డేట్ చేయడం, సర్వీస్ స్టార్ట్ చేయడం, ఎనబుల్ చేయడం, నెక్స్ట్ ఫైర్వాల్ ఆఫ్ చేయడం, ఇదంతా. ఇక్కడ మనకి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే క్యూబ్ ఏడిఎం ఇంటని చెప్పేసి మనం ఒక నెట్వర్క్ సెటప్ అనేది ఇక్కడ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే మనకి ఈ డయాగ్రామ్ ఉందో ఇక్కడ ఏవైతే ఈ వర్కర్ నోట్స్ మాస్టర్ నోట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ లో ఉన్నాయి. మరి నెట్వర్క్ లో ఇవన్నీ ఇంటర్నల్ గా ఎలా కమ్యూనికేట్ అవుతాయంటే ఇంటర్నల్ గా ఒక సిరీస్ రన్ అవుతుంది, ఐపీ సిరీస్ మనం రన్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఈ కమాండ్ ని కాపీ చేసి సో దీన్ని మనం మాస్టర్ నోడ్ లో ఇన్స్టాల్ చేయాలి. చూడండి మనకి ఎర్రర్స్ వచ్చాయి, సో ఈ ఎర్రర్స్ లో మనకి కుబర్నెటిస్ డాకర్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు డాకర్ బేస్ చేసి కుబర్నెటిస్ వర్క్ అవుతుంది కదా. డాకర్ కంటైనర్స్ ని మేనేజ్ చేయడానికి కుబర్నెటిస్ వాడుతున్నాం. ఇప్పుడు మరి ఈ డాకర్ హోస్ట్లు ఈ కుబర్నెట్ మాస్టర్ హోస్ట్ ఇవన్నీ ఎలా కమ్యూనికేట్ అవుతాయి ఇంటర్నల్ గా? అవి ఇంటర్నల్ గా వాటిలో కంటైనర్స్ ఉన్నాయి. కంటైనర్స్ ఎలా మనకి కమ్యూనికేట్ అవుతాయంటే ఈ సిఐడిఆర్ యూస్ చేసి మామూలుగా డాకర్ లో ఇంటర్నల్ కంటైనర్స్ కి ఒక సిరీస్ గుర్తుంది కదా, 172 16 కాదు 17 అది. ఇక్కడ మనం ఈ సిరీస్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఒకసారి చూడండి ఈ డాక్యుమెంటేషన్ లో ఇదిగోండి. ఒకవేళ మీరు స్వాప్ ఇష్యూ ఉంటే ఆఫ్ చేయండి. ఈ 2 లైన్స్ ని కాపీ చేసి పేస్ట్. ఓకే, సో ఒకసారి మళ్ళీ కమాండ్ ఇచ్చాను, సేమ్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ చూడండి మనకి కంటైనర్ రన్ టైమ్ ఈజ్ ఇన్ నాట్ రన్నింగ్, కంటైనర్ రన్నింగ్ ఈజ్ నాట్ రన్నింగ్ అని చెప్పేసి ఒక ఎర్రర్ వచ్చింది మనకి. ఈ ఎర్రర్ ని మీరు కానీ సెర్చ్ చేస్తే ఇంటర్నెట్ లో ఒక కమాండ్ వస్తుంది. కుబర్నెట్ అన్నోన్ సర్వీస్ రన్నింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా వాడు చెప్తున్నాడు. దీంట్లో సొల్యూషన్ ఏముందండి అంటే ఎప్పుడన్నా మనకి ఎర్రర్ వస్తే ఒకవేళ సెర్చ్ చేసినప్పుడు అంటే ఇక్కడ మనం చేయాల్సిన ఇష్యూ ఏంటంటే మెయిన్ ఇప్పుడు నువ్వు లైవ్ లో దీన్ని ట్రబుల్ షూట్ చేయాలంటే ఒకవేళ పొరపాటు రిలీజ్ చేసేవనుకో మళ్ళీ దాన్ని మనం రికవరీ చేయడం లైనక్స్ కదా. కాబట్టి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఏదైనా సెటప్ చేస్తున్నప్పుడు మీరు మీ ఓన్ సెటప్ మీద డిప్లాయ్ చేసి ప్రాపర్ గా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఇలా రిజాల్వ్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినా ఫైనల్ గా సక్సెస్ అయిన తర్వాత దాన్ని డాక్యుమెంటేషన్ రాసుకొని లైవ్ లో చేయాలి. అంటే లైవ్ లో చేసినప్పుడు ఒక ఎర్రర్ కూడా రాకూడదు. ఎందుకని మనం ముందుగానే టెస్ట్ చేసాం, ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి చూసుకున్నాం, మొత్తం చేస్తాం. ఇక్కడ సొల్యూషన్ ఏమి ఇచ్చాడు వాడు, రిమూవ్ ఈటీసీ కంటైనర్ లోకి వెళ్ళి కాన్ఫిగ్ డాట్ టీఓఎంఎల్ అనే ఫైల్ వాడు రిమూవ్ చేయమంటుంది. కాపీ పేస్ట్.
సో రిమూవ్ చేస్తాయి కమాండ్ వాడి ఆ ఫైల్ ఉంది కాబట్టి రిమూవ్ ఫైల్ లేకపోతే కెనాట్ ఫౌండ్ అని వస్తుంది. ఫైల్ ఉంది కాబట్టి రిమూవ్ అయిపోయింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ కంటైనర్. ఓకేనండి. సో మరి ఇప్పుడు మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటి మరి ఫైనల్ గా? ట్యూబ్లెట్ అని చెప్పేసి మన నెట్వర్క్ సిఐడిఆర్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. తీసుకుందా? మీకు గుర్తున్న లాస్ట్ టైం రాగే మనం ఇక్కడ చూడండి కింద క్యూబ్ ఏపీఐ సర్వర్, క్యూబ్ కంట్రోలర్స్. ఒకసారి చూడండి ఇక్కడ క్యూబ్ ఏపీఐ సర్వర్, క్యూబ్ కంట్రోల్ మేనేజర్, క్యూబ్ షెడ్యూలర్స్ అన్ని ఇన్స్టాల్ అవుతున్నాయా, క్రియేట్ అవుతున్నాయా? సో ఇది మాస్టర్ సర్వర్ అనమాట. సో దీంట్లో మనం ఇవన్నీ కూడా ప్రాపర్ గా చేస్తాం. ఇప్పుడు మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే ఇందులో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ లైన్. ఎందుకంటే ఇప్పుడు మనకి దీని కంట్రోల్లో కూడా ఏమొస్తాయి, వర్కర్ నోట్స్ వస్తాయి. మరి ప్రతి వర్కర్ నోట్ ఏం చేయాలి, మనం మాస్టర్ నోట్ కి యాడ్ చేయాలి. అప్పుడు దీన్ని కాపీ చేసి దీన్ని తీసుకెళ్లి వర్కర్ నోడ్ లో మనం పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వర్కర్ నోడ్ ఏమవుతుంది, మాస్టర్ నోడ్ కి యాడ్ అవుతుంది. కాబట్టి మనకి మాస్టర్ నోడ్ రెడీ అయింది, ఇంకా ఉంది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మనం చేయాల్సింది ఏంటంటే టు స్టార్ట్ యూజింగ్ యువర్ క్లస్టర్ యూ నీడ్ టు రన్ ద ఫాలోయింగ్ యాజ్ ఎ రెగ్యులర్ యూజర్. సో దీన్ని మనం ఏం చేయాలి, మనం రన్ చేయాలి. కాపీ పేస్ట్. సో ఇది. సో ఇప్పుడు దీని తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సేమ్ ఇలాగే ఒక వర్కర్ నోడ్ రెడీ చేసుకొని వర్కర్ నోడ్ రెడీ అయిన తర్వాత వర్కర్ నోడ్ ని మాస్టర్ నోడ్ కి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనకి ఇవి ఓఎస్ బట్టి ఉంటాయి, చెప్పాను కదా ఓఎస్ బట్టి. స్వాప్ అప్ అయితే మనం యూజ్ చేసాం. యాక్చువల్గా మనం స్వాప్ అప్ ఇష్యూ రాలేదు దీంట్లో. దీంట్లో రాలేదు, దీంట్లో అవసరం లేకుండా బై డిఫాల్ట్ ఫైర్ వాల్ దీంట్లో లేదు మనం. అందువల్ల మనకి ఫైర్ వాల్ ఆఫ్ చేయాల్సిన అవసరం రాలేదు. అంటే మనకి టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు మనకు వార్నింగ్ వస్తుంది, స్వాప్ ఇష్యూ అని, ఫైర్ వాల్ ఇష్యూ అని. అలాంటి వార్నింగ్స్ మనకి రాలేదు కదా. కంటైనర్ టైమ్ అవుట్ ఇష్యూ వచ్చింది, దాన్ని మనం రిమూవ్ చేసేసి సర్వీస్ రీస్టార్ట్ చేసి రన్ చేయగలం. అంటే మనకి లాస్ట్ టైం సెంట్ వైస్ వాడాం, ఏవాడే సెంట్ వైస్ వాడు. ఇప్పుడు వాడిన వైస్ ఏంటి, వింటూ వాడు, వింటూ సర్వర్ వాడు అవసరం లేదు. అంటే ఇవన్నీ మనం మైండ్ లో ఉండదు, ఎందుకంటే ఎప్పుడన్నా ఇష్యూ వస్తే ఒకవేళ అప్పుడు ఆఫ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఈ కమాండ్స్ కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకి ఒకసారి చూడండి. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి మనకి, రెడ్ హ్యాట్ లైనక్స్ లో, రెడ్ హ్యాట్ లైనక్స్ బేస్డ్ డిస్ట్రిబ్యూటర్ లో ఉన్నాయి. ఇదిగోండి కోకోనెట్ ప్యాకేజ్ రిపోజిటరీ, గూగుల్ హోస్ట్ ప్యాకేజ్ రిపోజిటరీ, వీటి కంటిన్యూషన్ లో ఉంటాయండి. మనం యూజ్ చేస్తుంది ఇక్కడ ఏంటంటే డెబిన్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్ మాస్టర్ నోడ్ రెడీ అయిపోయింది. సో రేపు మాస్టర్ నోడ్ కి వర్కర్ నోడ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయడానికి ఏం చేయాలంటే ఈ కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ మొత్తాన్ని కూడా కాపీ చేసేసి ఇది సింగిల్ కమాండ్ ఏనండి, ఇక్కడ సింబల్ చూసి ఏదో అనుకోవచ్చు మీరు. ఉన్నాయా? అచ్చా. ఓకే, ఎక్కడ దాకా వచ్చింది? అయ్యింది. ఓకే ఓకే. మాస్టర్ నోడ్ అయితే అయిపోయినట్టే, మనకి కుబర్టీస్ మనకి వర్కౌట్ అయినట్టే మ్యాథ్స్. సో మనకి రేపు ఏం చేస్తామంటే ఏవైతే మనకి వర్కర్ నోట్స్ ఉన్నాయో వర్కర్ నోట్స్ లోకి వెళ్ళి వర్కర్ నోడ్ ని ప్రతి వర్కర్ నోడ్ ని ఏం చేయాలండి, మాస్టర్ నోడ్ కి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మాస్టర్ నోడ్ లో మనం ఒక ప్యాకేజ్ రన్ చేసామంటే కంటైనర్ లో వర్కర్ నోడ్ లో రన్ అవుతుంది ప్యాకేజ్. ఎన్ని వర్కర్ నోట్స్ అయితే ఉన్నాయో ఆ వర్కర్ నోట్స్ లో ప్యాకేజెస్ రన్ అవుతాయి. అంటే మనం ఇప్పుడు కంటైనర్స్ క్రియేషన్ కానీ వాటి మానిటరింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ మొత్తం కూడా కుబర్టీస్ నుంచి చేస్తాము. ఇక్కడ ఒక కమాండ్ ఉంటుంది, ఇంకా మనం ఇంకా పూర్తిగా సెటప్ చేయలేదు కదా, సెటప్ చేస్తే మనకి అవుట్పుట్ కనిపిస్తుంది ఇక్కడ.
అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకేం లేదు. సో ఇక్కడ చూడండి, దెన్ యూ కెన్ జాయిన్ ఎనీ నెంబర్ ఆఫ్ వర్కర్ నోట్స్ బై రన్నింగ్ ద ఫాలోయింగ్ ఆన్ ఈచ్ యాజ్ రూట్. సో రూట్ అకౌంట్ లోకి వెళ్ళి ఈ కమాండ్ మొత్తాన్ని కూడా కాపీ చేసి వర్కర్ నోడ్ లో పేస్ట్ చేసి ఎంటర్ నొక్కితే వర్కర్ నోడ్ ఆటోమేటిక్ గా మాస్టర్ నోడ్ కి యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత వర్కర్ నోడ్ మాస్టర్ నోడ్స్ అన్ని కూడా చూడొచ్చు మనం ఇక్కడ. సో కమాండ్ యూస్ చేస్తే అవి యాడ్ అయిన తర్వాత అవన్నీ కనిపిస్తాయి మనకి. లేదంటే పోర్ట్ ఇష్యూ వస్తుంది, పోర్ట్ ఫార్వర్డింగ్ ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ వస్తే మనం రిజాల్వ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. జస్ట్ పోర్ట్ ఇష్యూ అంటే పోర్ట్ యాడ్ చేసి వెళ్ళిపోతుంది మనం. సో వర్కర్ నోడ్ ఇంకోటి రెడీ చేసుకొని దాని మీద మనం ఈ కమాండ్ అప్లై చేయాలి. అప్లై చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి మాస్టర్ నోడ్ వర్కర్ నోడ్ రెడీ అయిపోతుంది. ఇక దాని మీద ప్రాక్టీస్ చేస్తాం. ఎలాగైతే డాకర్ ఇన్స్టాల్ చేసినాక డాకర్ మీద మనం ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని కంటైనర్స్ క్రియేట్ చేసామో, అలాగా కుబర్నెటిస్ మాస్టర్ నుంచి మనం ఈ వర్కర్ నోడ్స్ మీద కంటైనర్స్ రన్ చేయడం జరుగుతుంది. రేపు 3 సర్వర్స్ సెటప్ చేయాలి. రేపు 3 కాదండి, నేను సెటప్ చేసి పెడతాను 3 సర్వర్స్. మీరు కూడా చేసుకోవాల్సి ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంతవరకు చేయండి. యాడ్ చేయడం అంత 5 నిమిషాలు యాడ్ చేయడం అంతే. 3 సర్వర్స్ రెడీ చేసుకోండి. ఈ కమాండ్ మాత్రం వాడొద్దండి. ఏ కమాండ్? ఈ కమాండ్ వాడద్దు. అర్థమైందా? ఎంతవరకు చేస్తారు మీరు దీంట్లో? తెలుసు. ఎంతవరకే చేయండి, ఇవి చేయండి. ఓకేనా? 4th కమాండ్ చేయమాకండి. ఓన్లీ 3 స్టెప్స్ చేయండి. మిగతా నేను చెప్తా ఇక్కడ చేయండి కానీ. ఓకేనా? ఇక్కడ చేయొచ్చు. సో రేపు దీని కంటిన్యూషన్ ఉంటుంది రేపు. దీంట్లో మనకు వీడియోస్ ఏముందో మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎందుకంటే అప్డేట్ అయింది, పాత కూడా ఏం లేదు దగ్గర. మనం అప్డేట్ చేసుకోవాల్సిందే, మనం చేయాల్సిందే. రేపు థియరీ పార్ట్ చెప్పి వీటి గురించి, ఏపీఐ సర్వర్ గురించి, షెడ్యూల్స్ గురించి, కోడ్ గురించి, కంటైనర్స్ గురించి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, శనివారం కల్లా అయిపోతుంది. అది కస్టమైజ్ చేసి పెట్టాల్సింది. డాక్యుమెంట్ అంటే ఏం లేదంటే ఒకసారి చూడండి, మీరే చెప్పండి ఒకసారి నాకైతే. చూడండి, ఈ డాక్యుమెంటేషన్ లింక్ పెడుతున్నాను. ఈ లింక్ లో ఇన్స్టాల్ కుబర్నెట్ ప్యాకేజ్ రిపోజిటరీ యూజ్ చేయకుండా మీరు యూజ్ చేయండి. గూగుల్ పోస్ట్ ప్యాకేజ్ రిపోజిటరీ యూజ్ చేయండి. లింక్ కాపీ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రాపర్ గా చేసిన నెక్స్ట్ ఏంటండి, దీని కంటిన్యూషన్ ఏం చేశాను నేను? కిందకి వెళ్ళాను, అపార్ట్మెంట్ కిందకి వెళ్ళాను నేను. అది నాకు అంటున్నాడా బ్రోకర్ అంటున్నాడు? సరే సార్, స్వాప్ ఏమైనా ఛాన్స్ ఉంటే ఇవి ఆఫ్ చేయండి. ఓకేనా? సో దీని తర్వాత ఏంటండి, ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది కదా. ఎర్రర్ ఏది రిపోర్ట్ అవ్వలేదా? తెలియదా? ఇది ఎర్రర్. ఎస్సీఎక్స్ వాళ్ళే రికార్డింగ్ ముందుగా చూడండి ఒకసారి. ఏం వెళ్ళిపోయింది ఇది? నాకు కాదు కాదు, జస్ట్ కంట్రోల్ సీన్ వచ్చి వెళ్ళిపోయింది అంటే. ఓపెన్ టూ ఎస్సీఎక్స్ ఓల్డ్ హ్యాక్ కనెక్షన్ ఉంది, అందుకే వాళ్ళే చూడండి. ఈ కమాండ్ యూజ్ చేస్తే ఇప్పుడు మీకు వచ్చే ఎర్రర్ ఏంటండి? ఇది ఈ ఎర్రర్ నాకు తలకే నాకు నిద్రలేక చేసింది ఎర్రరే. 2 రోజులు చేసింది కూడా.
విషయం ఏంటంటే నేను డాకర్ ఇన్స్టాల్ చేయకుండా డాకరు ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నా, మరి ఓల్డ్ వర్షన్ చెప్తుంది, డాక్యుమెంటేషన్ చదవట్లేదు నేను. తర్వాత చదివితే ఇంకా లింక్ పెడితే వేరే వాళ్ళకి వాళ్ళు కూడా చూసి చెప్పారు. ఓకే, ఈ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తే సొల్యూషన్ ఏంటంటే మనకి సొల్యూషన్ ఏంటి? ఎర్రర్ వస్తే ఇదేనా? ఓకే, మనకు వచ్చే కాన్ఫ్లిక్ట్ ఫైల్ అది ఫైల్ ఏంటంటావా? చూడాలి నేను కూడా. అది ఇష్యూ. కంటైనర్ రన్ టైమ్ ఇస్ నాట్ రన్నింగ్ అవుట్పుట్ అని వస్తుంది, అవునా? టైం అని చెప్పేసి టైం ఇష్యూ చూపిస్తుంది మనకి. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ ఫైల్ రిమూవ్ చేసాం మనం. చూడాలి ఆ ఫైల్ ఏంటంటే. ఓకే, ఎర్రర్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్వాప్ ఆఫ్ ఉంటే ఆఫ్ చేసుకోవాలి. ఇది కమాండ్. ఇంకొకటి ఏంటండి? ఓకే, సో దీని తర్వాత ఫైనల్ గా చేయాల్సిన కమాండ్ ఏంటండి? ప్రస్తుతానికి యూస్ చేయాలి కదా, వర్కర్ మోడ్ లో యూస్ చేయండి. వర్కర్ మోడ్ లో చేయొద్దు, అది మాస్టర్ మోడ్ లోనే చేయండి. మీరు ఇదిగోండి, మీరు మాక్సిమం మార్చొచ్చు. సిఐడి మార్క్స్ కొంతమంది 192 సిరీస్ వాడతారు, కొంతమంది అంటే ప్రైవేట్ ఐపీస్ లోనే యూస్ చేయాలి. అంటే కామన్ గా వాడే సిరీస్ ఇది అనమాట, 10 సిరీస్ అందరూ. అందుకే ఇదే పెట్టే మనం డిఫాల్ట్ గా. ఏదైనా ఒకటి స్థాయి, ఒక రిజల్ట్ రాకముందు అలాగే వెళ్ళిపోవాలి. రిజల్ట్ వచ్చినాక చేంజ్ చేసుకొని చూడాలి. ఏదైనా అంతే, నేను నేర్చుకున్నా అంతే, నువ్వు నేర్చుకున్నా అలాగే చేయాలి. ఒకసారి చూసుకోండి డాక్యుమెంటేషన్ ఎక్కడన్నా మనం మిస్ అయ్యామని నేను యాడ్ చేయలేదు, చూసి మళ్ళీ మీకు పంపుతున్నా. అందుకని చూడండి ఒకసారి. మనం చేసి ప్రొసీజర్ అంతే కదా. ఫస్ట్ ఏంటండి, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఈ పోర్ట్స్ అన్ని యాడ్ చేయండి. ఈ పోర్ట్ కూడా యాడ్ చేసాం కదా, ఈ పోర్ట్ యాడ్ చేసాం కదా, ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇన్స్టెంట్ ల్యాన్ చేయండి. సర్వర్ వర్షన్ 20. నెక్స్ట్ దాంట్లో డాక్టర్ ఇన్స్టాల్ చేయండి. మీకు వచ్చింది ఆల్రెడీ. ఈ లింక్ కాపీ పేస్ట్ చేస్తే పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో గూగుల్ రిపాజిటరీ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. గూగుల్ రిపాజిటరీ ఈ లింక్ లో ఉంటుంది. రిపాజిటరీ, గూగుల్ రిపాజిటరీ తీసుకోండి. తర్వాత స్వాప్ అంటే ఈ దీంట్లో కమెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత మనకి ఎర్రర్ వస్తుంది కదా, ఒకసారి స్వాప్ ని డిజబుల్ చేయండి కమాండ్ తో. ఈ 2 కమాండ్స్ స్వాప్ డిజబుల్ కమాండ్స్. నెక్స్ట్ ఎస్సీ లైనక్స్ ఓపెన్ టూ లో ఉండదు, ఓకేనా? ఇది అవసరం లేదు, తీసేసేయండి. నెక్స్ట్ క్యూబీడియం ఇంట్ అనే కమాండ్ మనం యూస్ చేస్తే ఎర్రర్ రాకుండా రావాలి. సో దీని తర్వాత వచ్చే లైన్ మొత్తం కాపీ చేయండి, ఓకేనా? ఇది ఎర్రర్ వచ్చింది మనకి. ఎర్రర్ వస్తే స్వాప్ ఆఫ్ చేసాము. నెక్స్ట్ ఇది రిమూవ్ చేసాం, మళ్ళీ రన్ చేసాం. రన్ చేస్తే ఫైనల్ గా మనకు వచ్చే రిజల్ట్ అయితే ఇది వెళ్ళిపోయింది ఇక్కడ రిజల్ట్. అదే చూద్దాం ఇంకా. ఇష్యూ అయితే లెక్క అయిపోయింది. మాస్టర్ నోడ్ రేపు వర్కర్ నోడ్ యాడ్ అయిపోతే మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. రేపు రేపు కూడా 3K రండి. ఇంకా 3K ఈ వీక్ అంతా. నేను టైం ఏం చెప్పను బిడ్డ. ఆడిది ఎందుకు అవ్వదురా, ప్రాక్టీస్ చేస్తేనే కదా. 3 మంత్స్ ఉంటుంది సార్. 3 మంత్స్ ఇప్పుడు తీసేసేవన్నీ ఇప్పుడు ఆల్రెడీ అయిపోతుంది సార్. ఇప్పుడు అందరిలో కంటైనర్ చేయలేము, మళ్ళీ కూడా అమౌంట్ వాల్యూమ్ అమౌంట్ సో మళ్ళీ మనం కమాండ్ ఇచ్చిన కమాండ్ తో యాడ్ చేయాలి అంతే. మరి మనం గూగుల్ మాస్టర్ లో క్రియేట్ చేస్తే డాకర్ ఇంజన్స్ లో కంటెంట్స్ క్రియేట్ అవుతాయి. నువ్వు ఎలా క్రియేట్ అవుతాయి, విత్ వాల్యూమ్ క్రియేట్ అవుతాయి, వాల్యూమ్ క్రియేట్ అవుతాయి. నువ్వు అసలు వాటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచే మొత్తం నువ్వు ప్రాపర్ గా కంటెంట్స్ అన్ని రన్ చేయొచ్చు. రేపు చూస్తావు ప్రాక్టికల్ గా ఏం చేస్తాం. చిన్న చిన్న కమెంట్స్ ఉంటాయి, పెద్ద ఏమి. కుబర్నెటిస్ 2-3 నెలల కోర్స్ ఇది. అంటే 2-3 నెలల కోర్స్ 2 రోజులు చెప్పేస్తా చెప్పట్లేదు. చాలా పెద్ద కోర్స్ ఇది. ఇంటెక్ చాలా ఉంటుంది. మీకు టైం ఉన్నా లేకపోయినా నేను చెప్పిన తర్వాత దాంట్లో ఇంకా అడిషనల్ గా ఏమైనా ఉంటే చూసుకోండి అంటున్నాను. ఇంకా